హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లెస్ వర్గం. ఇక్కడ చూసారు కదా కోనసీమ టిఫిన్స్ అని. ఈరోజు ఈవినింగ్ అలా సరదాగా బయటకు వచ్చామన్నమాట. అప్పుడు నేను అక్కడ కోనసీమ టిఫిన్స్ ఏంటి బాగా కొంచెం వెరైటీగా ఉంది నేమని చెప్పేసి వచ్చాము. వస్తే అక్కడ చాలా స్మెల్ కూడా టెంప్ట్గా అనిపించి ఒకసారి ఒక లుక్ వేద్దామని లోపలికి వెళ్ళాము. ఇక్కడ ముంబై కుల్ఫీస్ అని ఉన్నాయి. పక్కన ఈ సైడ్ ఐస్ క్రీమ్ పార్లర్లా పెట్టారు. నెక్స్ట్ ఆ సైడ్ ఏమో మెస్లా ఉంది. మధ్యలో మనకి ఏదైతే కోనసీమ టిఫిన్స్ అన్నారో అది ఉంది లోపలికి ఎంట్రీ. నేను స్టార్టింగ్ ఎంట్రన్స్ కూడా కొద్దిగా వీడియో తీసాను అనమాట. ఇదంతా విలేజ్ తాలూకా బ్యాక్డ్రాప్ వచ్చినట్టు బాగా డిజైన్ చేశారు. పైన కూడా అంతా చాలా నీట్గా చెక్కతోనమాట. మన విలేజ్లో ఉంటే ఎలా ఉంటుందో అలా బాగుంది వాతావరణం. అది కూడా మాకు దగ్గరగా ఉంది, మా ఇంటికి కొద్దిగా దగ్గరగా. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ చూసారా టిఫిన్స్ అన్నీ కూడా బయట కనిపించేటట్టు పెట్టారు. ఊతుప్మా, పెరుగు గారి, అలానే వాటి అంటారు పునుకులు, కొద్ది పెద్ద పునుకులు అంటారు కదా, అది బోండా. మాకు ఇటు సైడ్ బోండాలు అంటారు. అట్లనే మొత్తానికి అవన్నీ పెట్టారనమాట. చైర్స్ కూడా బాగా డిజైన్ చేశారు. మా పాప చూడండి అప్పుడే పై ఎక్కి మొత్తం అంతా సర్వీస్ చేసేస్తానని చూస్తుంది. నేను ఈలోపు బలవంతంగా దాన్ని తీసుకొని మొత్తం పాడు చేసేస్తే దాన్ని భయంకి తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను. మా ఆయనగారికి హాయ్ చెప్తున్నాను అనమాట, వీడియో తీస్తున్నారని. మొత్తానికి అది ఎక్కడ సర్వీస్ చేసేస్తుంది అని చెప్పి నేనే ముందు తీసేసుకున్నాను. అక్కడ అనమాట కనిపిస్తుంది కదా, అక్కడ ముందు మనం ఏదైనా తీసుకోవాలి అనుకుంటే అక్కడ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు మనకి బిల్ తీసుకొని అక్కడికి నేను వాళ్ళని కూడా వీడియో తీస్తున్నాను. ఈ లోపు చూడండి మా వాడు ఎంత చక్కగా ఆ పుచ్చకాయను పట్టుకొని ఎన్ని తంటాలు పడాలో అన్నీ పడిపోతున్నాడు. మా ఆయన ఇది ఎక్కడ ఎత్తేస్తే మొత్తం అంతా వాటర్ అయిపోద్దని అతను బాధ అవుతుంది. మొత్తానికి ఎలాగొకలాగా అయితే చూసాం. జనం కూడా బాగానే ఉన్నారండి. వచ్చిన దగ్గర నుంచి అసలు అలా క్రౌడ్గానే ఉంది. మా పాప చూడండి ఎన్ని ఫోజులు ఇస్తుందా కెమెరాకి, మ్యూజిక్కి రిథమ్ కూడా ఇస్తుంది. ఈలోపు మా ఆయన గారు అన్నారు ఏం తింటానని అడిగితే నేను దోశ ట్రై చేస్తాను, రవ్వ దోశ అన్నాను. ఆయనేమో పూరి అన్నారు. ఓకే అని చెప్పి రెండు ప్లేట్లు తీసుకున్నాము. మా పెద్ద అబ్బాయి కూడా వెళ్ళాడండి, అసలే పెద్దవాడు కదా వాడు కూడా వెళ్ళి బిల్లింగ్ చేసుకొని వచ్చాడు అనమాట. అలానే ఒకసారి ఇక్కడ చెప్పాను కదండి, క్రౌడ్ అయితే తగ్గలేదు, అలానే అంటే వస్తూనే ఉంది, వెళ్తూనే ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే దీనికి స్విగ్గీ జొమాటో కూడా ఉందంట, ఆర్డర్ కూడా చేసుకునే అవకాశం ఉందనేసి వాళ్ళు అన్నారనమాట. మేము అక్కడ కనుక్కున్నాము, వాళ్ళు చెప్పారు అలా. అందుకనే అక్కడ చాలామంది చాలా వెయిటింగ్లో ఉన్నారని చెప్పేసి ఆయన కొద్దిసేపు ఆపండి, స్విగ్గీ జొమాటో మొత్తం అంతా క్రౌడ్ ఉంది కదా అని చెప్పి అన్నారు. వానర్ కూడా మంచివారేనండి, మాటల వల్ల అర్థమవుతుంది. ఇకనైతే మన ఐటెం మనకు వచ్చేసింది, సెల్ఫ్ సర్వీస్. చక్కగా వెళ్ళి మనమే తెచ్చుకున్నాం అనమాట. చూడండి ఇప్పుడు మా వాడు పూరి అంటే కాదు దోశ అన్నాడు. సరే ఏదో ఒకటి తిని వాడు కొద్దిసేపు అల్లరి తగ్గిస్తాడని చెప్పి ఓకే చేశాను. అయితే మా ఆయన ట్రై చేయి ఎలా ఉందో తెలుస్తుంది కదా అన్నారని నేను తినడానికి అనేసి చట్నీ వేసుకున్నాను. మొత్తానికైతే పూరి మాత్రం స్మూత్గానే ఉంది. తీసి ఒక ముక్క అలా ట్రై చేశాను అనమాట, రెండిట్లో పెట్టి. ఓకే బాగుంది. మెయిన్ ఏంటంటే రీజనబుల్గా కూడా ఉన్నాయండి, మరి హెవీ కాస్ట్ ఏం లేవు, బాగున్నాయి. నాకైతే కాస్ట్ పరంగా కూడా బాగానే అనిపించింది, టేస్ట్ పరంగా కూడా బాగానే అనిపించింది. నాకు బద్ధకంగా ఉన్నప్పుడైతే మాత్రం నేను ఇలా హోటల్కి వచ్చి లైట్గా అలా ట్రై చేస్తుంటాను. మీరేం చేస్తారో కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా డిఫరెంట్గా ఉందన్నమాట. అది నేను కొద్దిసేపు నాకు అర్థం కాలేదు అది ఏంటనేది, తర్వాత నమిలిన తర్వాత కొద్దిగా అర్థమైంది. ఏమాత్రం ఊరగాయ ఫ్లేవర్లా వచ్చింది అది చేశారు, అది కొంచెం డిఫరెంట్గా ఉంది. రవ్వ దోశ మాత్రం చాలా బాగుందండి, చట్నీ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా మొత్తానికైతే మేము ఈవినింగ్ ఇలా ఎంజాయ్ చేస్తాం. అలానే మొదటిసారి చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.